రాష్ట్రంలో నేటికి అధికారులు మొద్దు నిద్ర విడనాడలేదని అనడానికి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహమే నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు ఆరోపించారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా గల పేరాజుపేట వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో గుడ్డలతో మూసివేశారు. ఎన్నికల కోడ్ ముగిసి చాలా కాలం అయినప్పటికీ అధికారులు నగరంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు కట్టిన ముసుగులను తొలగించడంలో అలసత్వం చూపుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులు మొద్దు నిద్రను విడలేదని, ఎన్నికల కోడ్ సమయంలో ముసుగులు వేసేందుకు చూపించిన చొరవ వాటిని తొలగించడంలో చూపకపోవడం దారుణమని అన్నారు. ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఎప్పుడు కూడా శిరస మరణీయుడిగా అందరు గుండెల్లో ఉండే నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాలు మారినా సరే అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టే ఉన్నారు. ఇది బాధాకరం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎలక్షన్ కోడ్కి ఏదైతే మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకూడదని క్లాతులు కట్టారో ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇప్పలేదు. నేను హెచ్చరిస్తా ఉన్నాను, ఇది చాలా బాధాకరం. ఇటువంటిది మానుకుని మీరు ఏ ఆలోచనతో అయితే ఆ రోజు క్లోజ్ చేశారో, ఏ ఆలోచనతో ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోయారు, ఇంకా కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అధికారులు ఇమ్మీడియట్గా ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా నాయకులైనా అవ్వచ్చు, అది పద్ధతిగా కాదు. ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా చూసి అధికారికంగా శానిటైజేషన్ చేయడం కానీ, అధికారికంగా అక్కడ ఉన్న కార్యక్రమాలు చేయడం కానీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అధికారులు తెలుసుకుని ఇమ్మీడియట్గా అన్ని ప్రాంతాల్లోని కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శానిటైజేషన్ చేసి ముగ్గేయవలసిందిగా అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా క్లాతులు కూడా తొలగించాలో, చాలా చోట్ల తొలగించలేదు. మీరు కట్టిన క్లాతులు మీరు ఎలక్షన్ అయిపోయిన మర్నాడే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా సర్పవరం జంక్షన్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలో వేసి కాకినాడ పార్లమెంట్ సభ్యులు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు, కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు, కొండబాబు గారు, రాజప్ప గారు, నెహ్రూ గారు, ముఖ్యంగా మొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు అందరూ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పూలమాలలో అలంకరించిన తర్వాత పెద్ద ఎత్తున అన్నదానం కూడా ఉంది. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ టౌన్ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.